సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. సార్ ఈదర్ రామకృష్ణ గారు, ఇప్పుడు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా పిఈ రేషియోని చెక్ చేసుకోవాలంటుంటారు. అంటే పిఈ రేషియో ఎక్కువ ఉంది అంటే ఈ స్టాక్ ఎక్స్పెన్సివ్ అని, పిఈ రేషియో తక్కువ ఉంది అంటే ఆ స్టాక్ అంత పొటెన్షియల్ కాదని ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు కదా. అసలు ఈ పిఈ రేషియో అనేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అర్థం చేసుకోవాలి, అండ్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా పిఈ రేషియోకి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలంటారు అసలు? మంచి క్వశ్చన్ అండి. అంటే పిఈ రేషియో అనేది ఒక మిస్టరీ టాపిక్ ఇది. అంటే సింపుల్ నెంబరే పి బై ఈ రేషియో అంటాము. అంటే ప్రైస్, మార్కెట్లో జరుగుతున్న ప్రైస్ని ఒక షేరు ఎంత సంపాదిస్తుంది, ఎర్నింగ్స్. ఒక షేర్కి ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయి, మొత్తం నెట్ ప్రాఫిట్స్ ఇవన్నీ మాట్లాడటం వల్ల మనకి అర్థం కాదు. ఒక షేరు జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షేరు 1000 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఆర్జన్ ఎంత ఉంది, 100 రూపాయలు సంపాదిస్తుంది అనుకోండి ఒక షేర్కి. అంటే ఒక షేర్కి 100 రూపాయలు సంపాదిస్తూ షేర్ ప్రైస్ మార్కెట్లో 1000 రూపాయలు ఉంటే మనకు పి బై ఈ రేషియో కేవలం 10 వస్తుంది. ఇదే పి బై ఈ రేషియో. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది, ఒక కంపెనీ కనుక 10 సంవత్సరాల పాటు అదే ఎర్నింగ్స్ ఉంటే ఆల్మోస్ట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ని రీచ్ అయిపోతుంది. అంతే కదండి. ఏదైతే నెట్ ప్రాఫిట్స్ ఉన్నాయో దాంట్లోంచే వాళ్ళు ఏదైనా ఇవ్వగలుగుతారు. డివిడెండ్ ఇచ్చినా ఏమిచ్చినా కానీ, అంటే షేర్ హోల్డర్స్ పంచుకునే అమౌంట్ అదే కాబట్టి నెట్ ప్రాఫిట్నే పంచుకుంటారు, లేకపోతే రిజర్వ్స్లోకి వెళ్తాయి. అంటే బుక్ వాల్యూ పెరగచ్చు. సో మనకి మార్కెట్లో చాలా టాపిక్స్ ఈజీగా అర్థం అవుతాయి. అంటే మనకు బుక్ వాల్యూ అన్నా కానీ, లేకపోతే ఎర్నింగ్స్ అన్నా కానీ, తర్వాత క్యాష్ ఫ్లోస్, తర్వాత బ్యాలెన్స్ షీట్లో కూడా కొన్ని రిజర్వ్స్ అన్నీ ఈజీగా, అంటే మనకి పిఎండ్ఎల్ అకౌంట్లో సేల్స్ కానీ, ప్రాఫిట్స్ కానీ, అదర్ ఇన్కమ్స్ కానీ, ఇంట్రెస్ట్ అమౌంట్లు, ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా వర్డ్లోనే అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ పిఈ రేషియోలోకి వచ్చేటప్పటికి కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఎంత పిఈ రేషియోలో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కువ ఉంటే మంచిదా, తక్కువ ఉంటే. ట్రెడిషనల్గా బుక్స్లో ఏం చెప్తారంటే తక్కువ పిఈ రేషియో అంటే వాల్యూ స్టాక్స్ అని చెప్తారు. పిఈ రేషియో తక్కువ ఉంటే. అదే పిఈ రేషియో ఎక్కువ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ తక్కువ అనేది అది కూడా రిలేటివ్ టర్మ్. ఈ రిలేటివ్ టర్మ్ కాబట్టి తక్కువ అంటే మనం ఏం చెప్పొచ్చు, 5, 10, 15 అనేది తక్కువ అని చెప్పొచ్చు. లేకపోతే రిలేటివ్గా మనం చూసినప్పుడు 20, 30, 40, 50, 70, 100 కూడా ఉంటుంది ఈ రోజుల్లో పిఈ రేషియోస్. అంటే 100 సంవత్సరాల పాటు సంపాదిస్తే కానీ ఆ షేర్ ప్రైస్ రీచ్ కాదు. అంటే అంత ఎక్స్పెన్సివ్ షేర్లు కూడా ఉన్నాయి మార్కెట్లో. సో 100 దగ్గర కూడా ఒక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే, లేకపోతే 70, 80 పిఈల దగ్గర కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటే అక్కడ ఎవరున్నారు కొనడానికి? ఎవరన్నా ఉంటేనే కదా, కొనేవాళ్ళు ఉంటేనే అమ్మకం జరుగుతుంది. కాబట్టి మనం ఇది ఆలోచిస్తే పిఈ రేషియోస్ని మనం ఎట్లా పడితే అట్లా కంపేర్ చేయలేమండి. అంటే ఒక సెక్టార్లో కూడా, ఒక సెక్టార్లో షేర్లను కంపేర్ చేసేటప్పుడు కూడా ఆ ఈక్వల్ సైజ్ ఆఫ్ ద కంపెనీస్ని కంపేర్ చేయాలి. అట్లాగని అలా కాకుండా ఒక సెక్టార్లో ఒక స్టాక్ని ఇంకో సెక్టార్లో ఇంకో స్టాక్ని కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే కొన్ని సెక్టార్స్లో పిఈ రేషియోస్ తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఇండస్ట్రీ తీసుకోండి, ఎప్పుడు కూడా బిలో 10, అరౌండ్ 10 ఉంటాయి. అంటే 10కి చుట్టుపక్కల, లేకపోతే 10 కంటే కింద. ఆ సెక్టార్ని పట్టుకొచ్చి బాగా ఎఫ్ఎంసీజీ రంగంలో పోల్చామనుకోండి, ఎఫ్ఎంసీజీలో పిఈ రేషియోస్ 40, 50 ఉంటాయి యావరేజ్న. వాటిని కంపేర్ చేస్తే ఇది చాలా చౌక కంపెనీ అని మనము స్టీల్ కంపెనీస్ కొనుక్కుంటే ఎఫ్ఎంసీజీ లాగా పెరగవు. ఇదేంటి కాస్ట్లీ కంపెనీ కొనుక్కుంటేనే పెరుగుతున్నాయి, చీప్ కంపెనీ కొనుక్కుంటే పెరగట్లేదని డౌట్ వస్తుంది మనకి. సో ఇక్కడ ఏమవుతుందంటే పబ్లిక్కి కన్జ్యూమర్ మైండ్ సెట్, అట్లాగే లేకపోతే బిజినెస్ మైండ్ సెట్ అనేది సపరేట్ అవుతుంది. ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనం ఒక ప్రోడక్ట్ కొనేది మన కన్జంప్షన్ కోసం కాదు. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేది మన కన్జంప్షన్ కోసం కాదు. మనం ఫ్యూచర్లో దాన్ని అమ్మాలి. మనం కొన్న షేర్ మళ్ళీ అమ్ముకోవాలి కదా, ఒక రోజున, ఒక 10 ఏళ్ళకో, 15 ఏళ్ళకో, 20 ఏళ్ళకో, లేకపోతే ఎన్ని రోజులకైనా. అంటే ఒక రోజులో అమ్ముకోవచ్చు, లేకపోతే 100 ఏళ్ళు కూడా ఉంచుకోవచ్చు ఒక షేర్ని. సో ఫ్యూచర్లో అమ్మేటప్పుడు నాకు ఇప్పుడు కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్ రావాలి.
ఎట్లా వస్తుంది నాకు ఎక్కువ ప్రైస్? ఆ కంపెనీ పర్ఫామ్ చేస్తేనే నాకు ఎక్కువ ప్రైస్ వస్తుంది. అవునవును. ఇప్పుడు చాలా బ్లూ చిప్ కంపెనీస్ అంటాం, అంటే టాప్ గ్రోత్ కంపెనీస్ ఉంటాయి. సో మనం చూస్తే ఆ షేర్లన్నీ పెరుగుతూ ఉంటాయి కంటిన్యూస్గా. అంటే ఆ బ్లూ చిప్స్ అని ఎందుకు అనబడుతున్నాయంటే ఒక ఒక టైంలో అవి 600 రూపాయలు ఉండేవి. ఈరోజు బోనస్లు ఇచ్చి స్ప్లిట్లు చేసిన తర్వాత కూడా ఆ షేర్లు ఇప్పుడు 5,000 ఉంటాయి. అంటే ఎన్నో రెట్లు, 100 రెట్లు కూడా అయిపోయిన షేర్లు ఉన్నాయి. సో మరి 600లో మనం మిస్ అయ్యాము, ఇప్పుడు 5,000లో ఎక్స్పెన్సివ్గా ఉంది అనుకుంటే మనం ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే 600 రూపాయల దగ్గర కూడా అది ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే షేర్ ప్రైస్ అనేది అంటే ఒక కాస్ట్లీ ప్రోడక్ట్కి ఒక చీప్ ప్రోడక్ట్కి ఎంత తేడా ఉంటుందో అట్లాగే షేర్ ప్రైసెస్ కూడా తేడా ఉంటాయి. మన కన్జ్యూమర్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా మనము ఆ మైండ్ సెట్ని షాపింగ్ చేసేటప్పుడు, లేకపోతే షాపింగ్ మాల్స్లో షాపింగ్ చేసేటప్పుడు అట్లాంటి చోట మనం ఉపయోగించుకోవచ్చు ఆ కన్జ్యూమర్ మైండ్ సెట్ని. అవి ఎందుకంటే మనమే కన్జ్యూమ్ చేసేసుకుంటాం, మనం కొనుక్కున్న వస్తువులు మనం తినేస్తాము. ఇప్పుడు బిస్కెట్స్ తక్కువగా వస్తున్నాయి అనుకోండి, 50% ఆఫ్లో వస్తున్నాయి అనుకోండి, క్వాలిటీ బిస్కెట్, మంచి క్వాలిటీ, మనం తినే రెగ్యులర్గా తినే ప్రోడక్ట్ అనుకోండి. సో అవి 2 ప్యాకెట్ల బదులు 6 ప్యాకెట్లు కొనుక్కోవచ్చు, ఎందుకంటే మనం కన్జ్యూమ్ చేసేస్తాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. షేర్స్ మనం కన్జ్యూమ్ చేయం, షేర్స్ భవిష్యత్తు వాళ్ళకి అమ్మాలి, వేరే ఇన్వెస్టర్కి అమ్మాలి. అమ్మేటప్పుడు ఈ షేర్ మనం కొన్న ప్రైస్ కంటే మనకు రిటర్న్ ఎక్కువ వచ్చి ఎక్కువ రేట్లో మనం అమ్మగలగాలి. అమ్మాలి అంటే మన చేతిలో ఏం లేదు, షేర్ కొన్న తర్వాత మన చేతిలో ఉండదు కదా పెరుగుదల అనేది. పెరుగుదల ఎలా వస్తుందంటే ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరాల పాటు పెరగాలి, కంపెనీ పర్ఫార్మెన్స్ పెరుగుతూ పోవాలి, కంపెనీ ఎక్స్పాండ్ అవ్వాలి. ఈ కంపెనీ పెరిగే కొద్దీ ఆ షేర్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ రేట్లో అమ్మగలుగుతాం. సో పీ రేషియో ఎక్కువ తక్కువ అనేది రిలేటివ్ టర్మ్ కాబట్టి మనం ఎట్లా కంపేర్ చేయాలంటే సేమ్ సెక్టార్లో సేమ్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కంపేర్ చేయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎఫ్ఎంసీజీ రంగమే ఉంది, ఎఫ్ఎంసీజీ రంగంలో ఒక 10,000 కోట్లు పైబడి చేసే కంపెనీలని కంపేర్ చేసుకోవాలి. చిన్న కంపెనీ ఉంటుంది, 500 కోట్లు సేల్స్ చేసే కంపెనీస్ ఉంటాయి, వాటిని తీసుకెళ్ళి 10,000 కోట్ల కంపెనీలతో కంపేర్ చేయకూడదు. అవునవును. సో ఇక్కడ కంపేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా కంపేర్ చేయాలి. సో ఆ సెగ్మెంట్లో ఒక సెక్టార్లోకి వెళ్ళాలి, ఆ సెక్టార్లో ఎలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మనం మెటల్ సెక్టార్ గురించి మాట్లాడాం, 10 కంటే బిలో ఉంటాయి అనుకున్నాం. సో పర్వాలేదు, ఆ పెద్ద కంపెనీస్లో అక్కడే కంపేర్ చేసుకోవాలి వాల్యుయేషన్స్. అంటే ఇక్కడ పీ రేషియో ఎక్కువగా ఉన్న షేర్లు ఇన్వెస్ట్ చేసేది ఎవరు, పీ రేషియో తక్కువగా ఉండే షేర్లు ఇన్వెస్ట్ చేసేది ఎవరు మనం అబ్జర్వ్ చేస్తే గ్రోత్ స్టాక్స్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది పీ రేషియో ఎక్కువగా ఉన్న షేర్లలో ఇన్వెస్ట్ చేస్తారు. అదే లేదు నాకు గ్రోత్ అంటే గ్రోత్లో ఎక్కువ రిటర్న్ వస్తుంది లాంగ్ టర్మ్లో, కానీ కొంతమందికి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో నేను గ్రోత్ షేర్లు నేను ఇన్వెస్ట్ చేయలేను, ఎందుకంటే నాకు భయం, ఎందుకంటే ఎక్కువ ఓవర్ వాల్యూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10-15 ఏళ్ళ క్రితం తీసుకున్నట్లయితే నెస్లే 600 రూపాయలు ఉండేది, ఎక్స్పెన్సివ్ ఆ రోజు కూడా. ఆ రోజు కూడా 30 PE రేషియో ఉండేది. ఈ రోజు మనకు 70-80 PE రేషియోలో అది 20,000 దాటిపోయింది. సో ఏంటంటే PE రేషియో ఎక్కువ ఉందని మనం కంగారు పడాల్సిన పని లేదు. సో గ్రోత్ ఇన్వెస్ట్ చేద్దాం అంటే గ్రోత్ స్టాక్స్ ఎప్పుడు కూడా ఎక్కువ PE రేషియోని కమాండ్ చేస్తాయి మార్కెట్లో. అంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా ఎవరైతే గ్రోత్ షేర్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు ఒక 10 సంవత్సరాలు గ్రోత్ షేర్లో ఉన్నప్పుడు ఆ షేర్స్ ఇచ్చే రిటర్న్స్ చూసి వాళ్ళు ఆ స్టాక్స్ స్టిక్ ఆన్ అయిపోతారు, ఆ స్టాక్స్కి లాయల్గా ఉంటారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ స్టాక్స్ని అమ్మడానికి ఇష్టపడరు. అవునవును. ఎందుకంటే ఆ షేర్లు ఎలాగో నాకు రిటర్న్ ఇచ్చాయి, నేను ఇప్పుడు తొందరపడి ఈ షేర్లు అమ్ముకుంటే మళ్ళీ ఇంకో రిటర్న్ ఇచ్చే షేర్లు ఎత్తుక్కోవాలి కదా మళ్ళీ. సో నాకు మళ్ళీ రిటర్న్ ఇచ్చే షేర్లు దొరకవు అని చెప్పేసి ఎక్కువ PE రేషియో అయినా పర్వాలేదు, నేను ఆ షేర్లు ఉంచుకుంటానని అలాగే ఉంచుకుంటాను. అందువల్ల ఒక్కసారి ఒక గ్రోత్ ఉండే కంపెనీలో ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ని మనం చూసినప్పుడు ఆ స్టాక్స్లో ఇన్వెస్టర్స్ మళ్ళీ వాటిని వదిలిపెట్టరు. సో అది గ్రోత్ స్టోరీ. వాల్యూలో మనకి ఎలా ఉంటుందంటే రీసెంట్గా మనం PSU స్టాక్స్లో కొంత వాల్యూషన్స్ రీరైట్ అయినాయి. అంతకుముందు PSU షేర్స్ ఎప్పుడు కూడా బిలో 5 ఉండే లేదా బిలో 6 ఉండే PE రేషియోస్. కానీ రీసెంట్గా ఒక బిగ్ ర్యాలీ రావటం, అంటే గవర్నమెంట్ స్పెండింగ్ బాగా చేయడంతో కొన్ని PSU స్టాక్స్ చాలా రీరైట్ అయినాయి. చాలా స్టాక్స్ ఇప్పుడు అబౌవ్ 20-25 దాకా వచ్చేస్తూ ఉన్నాయి. అంటే నార్మల్ ఇదివరకు PSU షేర్ల లాగా ఇప్పుడు PSU షేర్స్ లేవు. అంటే పర్టికులర్గా కొన్ని డిఫెన్స్ సెక్టారు లేదా PSUలో ఈ పవర్ సెక్టారు లేకపోతే PSUస్లో ఉన్న రైల్వే స్టాక్స్
ఇవన్నీ కూడా మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్కి వస్తున్నాయి. సో మనము ఒక కంపెనీని గొప్ప కంపెనీగా ఎప్పుడు ట్రీట్ చేస్తామంటే పిఈ రేషియోస్ని ఇందాక మనం అనుకున్నట్లు రైట్ స్టాక్స్తో కంపేర్ చేసుకోవాలి. సేమ్ సెక్టార్లో సేమ్ సైజ్ ఆఫ్ ద కంపెనీస్తో కంపేర్ చేసుకోవాలి. సో వాటిని రిలేటివ్గా కంపేర్ చేసినప్పుడు ఇండస్ట్రీ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్న పిఈ కంపెనీలు కొన్ని ఉంటాయి, ఇండస్ట్రీ యావరేజ్ కంటే తక్కువ ఉన్న కొన్ని కంపెనీస్ ఉంటాయి. వీటిల్లో ఇండస్ట్రీ కంటే ఎక్కువ ప్రీమియం కమాండ్ చేస్తున్న, ఎక్కువ పిఈ రేషియోని కమాండ్ చేస్తున్న కంపెనీస్ మంచి క్వాలిటీ కంపెనీస్ అని మనం చెప్పుకోవచ్చు. సో క్వాలిటీ అనేది సింపుల్గా ఐడెంటిఫై అయిపోయింది ఇక్కడ. సో నెక్స్ట్ మనం చేయాల్సిన పని క్వాలిటీకి స్టిక్ ఆన్ అవటం. క్వాలిటీ కంపెనీ స్టిక్ ఆన్ అయ్యి భవిష్యత్తులో మనం అవి యాడ్ చేసుకుంటాం అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పిఈ రేషియో గురించి మనం గందరగోళం అవ్వాల్సిన పని లేదు. సో అట్లాగే పిఈ రేషియోస్లో ఎక్స్ట్రీమ్స్ ఉంటాయండి. ఎక్స్ట్రీమ్స్ అంటే కొన్ని స్టాక్స్ అంటే లాస్లు తెచ్చుకోవచ్చు, లేకపోతే నామమాత్రమైన ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు కొన్ని కారణాలు చేత ఆ పర్టికులర్ సంవత్సరం. కేవలం అంటే పెద్ద కంపెనీస్ కూడా టైం బాగలేకపోతే, అంటే కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు, కానీ ఇప్పుడు భారతీయ ఎయిర్టెల్ అంటే అప్పుడు జియో ఫైట్ వచ్చినప్పుడు ఆ టైంలో కేవలం నామమాత్రమైన ప్రాఫిట్లు చూపించేవాళ్ళు. అలాంటి టైంలో పిఈ రేషియోస్ 100-120 కనిపిస్తూ ఉంటుంది. సో అప్పుడు పిఈ రేషియో అనేది కేవలం మనం నెట్ ప్రాఫిట్ మీద తీస్తాం కాబట్టి అక్కడ మనం అది రైట్ క్యాల్కులేషన్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే మనం అక్కడ కనీసం బుక్ వాల్యూ, కొన్ని విషయాలు వేరే విషయాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ఒక కంపెనీకి బుక్ వాల్యూ 300 ఉంటే పిఈ రేషియో కారణంగా అది కేవలం 20 ఉండాలని చెప్తే ఆ షేర్ ఏమి 100 రూపాయలకి దొరకదు. ఎందుకంటే బుక్ వాల్యూ కంటే బెటర్గానే ఉండే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మార్కెట్ ప్రైసు కొన్ని కేసెస్లో బుక్ వాల్యూని చూసుకొని ప్రైసెస్ ఉంటాయి, కొన్నిసార్లు పిఈ రేషియోస్ని చూసుకొని ప్రైసెస్ ఉంటాయి. అంటే మెజారిటీ కేసెస్లో పిఈ రేషియోస్ని బట్టే ప్రైసెస్ అనేవి ఉంటాయి. సో మీరు ఎప్పుడు కూడా ఎక్కువ పిఈ రేషియో ఉందని చెప్పి కంగారు పడాల్సిన పని లేదు, అంటే అవాయిడ్ చేయాల్సిన పని లేదు. ఎక్కువ పిఈ రేషియో ఉన్నా దాని గత హిస్టరీ ఎలా ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు మనం మంచి క్వాలిటీ స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, పిడిలైట్ ఇలాంటి స్టాక్స్ చూసినప్పుడు అవి ఎప్పుడు కూడా పిఈ రేషియోస్ ఎక్కువ కమాండ్ చేస్తాయి, తక్కువ పిఈ రేషియోస్లో దొరకవు. ఎందుకంటే అవి పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, అలాగే ప్రైస్ని కూడా కమాండ్ చేస్తాయి. సో జనరల్గా ఇది ఎలా మనం కంపేర్ చేసుకోవచ్చు అంటే, మనం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ కొనేటప్పుడు ప్రైస్ న్యాచురల్గా పెట్టాలి. అది ఇన్వెస్టింగ్లో అంటే షేర్స్ కొనేటప్పుడు ఒక క్వాలిటీ పెడుతున్నామంటే 100% మనము ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాల్సింది. కాకపోతే మనం ఒక్కసారి రిపెంట్ అవుతాం, కొన్న రోజే రిపెంట్ అవ్వచ్చు ఎక్కువ రేట్ పెట్టామని. కానీ అది ఇచ్చే రిటర్న్స్ కానీ భవిష్యత్తులో ఆ వచ్చే ఎర్నింగ్స్ పెరగడం కానీ ఆ గ్రోత్ చూసినప్పుడు బాగుంటుంది, అంటే రీజనబుల్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈదర రామకృష్ణ గారు. స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు తప్పనిసరిగా పిఈ రేషియో గురించి ఎటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.